ఒక నిజం చెప్తా. గ్రూప్ 2లో చాలామంది ఫెయిల్ అవ్వడానికి రీజన్ అనేది చదవకపోవడం కాదు, ఏం చదవాలో తెలియకపోవడం. రోజుకి 10 గంటలు చదివినా సిలబస్ డైరెక్షన్ లేకపోతే మన యొక్క ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ర్యాండమ్గా మారిపోతుంది. అల్టిమేట్గా ఏమవుతుందంటే హార్డ్ వర్క్ ఉంటుంది, రిజల్ట్ మాత్రం మనకు అనుకూలంగా రాదు. దట్ మీన్స్ ర్యాంక్ అనేది మనం మిస్ అవుతాము. బట్ చాలామంది టాపర్స్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉన్న వాళ్ళు కేవలం బుక్స్ మాత్రమే చదవరు, వాళ్ళు కమిషన్ యొక్క మైండ్ని చదువుతారు. ఈ వీడియోలో సిలబస్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా చూడాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిలబస్ అంటే పీడిఎఫ్ కాదు. సిలబస్ అంటే మరేంటి? ఇట్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. ఏపీపీఎస్సి సిలబస్ అనేది సింపుల్ టాపిక్స్ లిస్ట్ కాదు, అది కమిషన్ మనకిచ్చినటువంటి ఒక బ్లూ ప్రింట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఎంత డెప్త్లో చదవాలి, దీంతోపాటు ఎక్కడి నుంచి మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇటువంటి అన్ని అంశాలు కూడా మనకి సిలబస్లోనే ఉంటాయి. నార్మల్గా మనం ఎలా చూడాలి అంటే, క్రికెట్లో బౌండరీ లైన్ ఇంపార్టెంట్ కదా, అలాగే మన యొక్క ప్రిపరేషన్లో కూడా సిలబస్ ఇంపార్టెంట్. ప్లేయర్ బౌండరీ లోపల ఆడితేనే స్కోర్ ఎప్పుడైనా చేస్తారు. యాస్పిరెంట్ సిలబస్ లోపల ప్రిపేర్ అయితేనే ర్యాంక్ కూడా కొట్టడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. సో దట్ సెకండ్ వన్ ఏంటంటే, చాలామంది యాస్పిరెంట్స్ చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్, ఆ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే కంప్లీట్ బుక్ సిండ్రోమ్. కంప్లీట్ బుక్ సిండ్రోమ్ ఏంటి? కంప్లీట్ బుక్ సిండ్రోమ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ బుక్ తీసుకోండి, మనందరికీ సుపరిచితమైనటువంటి బుక్, పాలిటిక్స్ సంబంధించి. చాలామంది లక్ష్మీకాంత్ బుక్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలని చూస్తారు, లేదంటే స్పెక్ట్రమ్కి సంబంధించినటువంటి మొత్తం బైహార్ట్ చేయాలి, లేదంటే 10 సోర్సెస్ చదవాలి. ఇలా ఉండటం వల్ల కొన్ని ఇయర్స్ ఈ ప్రిపరేషన్, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం టైంని స్పెండ్ చేయడం జరుగుతుంది. బట్ ఎగ్జామ్కి అవసరమైనది ఏంటి? ఎగ్జామ్కి అవసరమైనది ఏంటంటే సెలెక్టివ్ ప్రిపరేషన్ అండ్ ఆల్సో రిపీటెడ్ థీమ్స్, దీంతోపాటు రివిజన్ ఫ్రెండ్లీ నోట్స్. చాలామంది ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇవి లోపించడం వల్ల. చాలామంది పుస్తకాలను చదువుతారు, కంప్లీట్ బుక్ సిండ్రోమ్ అనేది మన అందరికీ ఉంటుంది. బట్ మనందరికీ ఉండాల్సింది ఏంటంటే ప్రయారిటీ టాపిక్స్, సెలెక్టెడ్ ప్రిపరేషన్, రిపీటెడ్ థీమ్స్ని ఐడెంటిఫై చేయాలి, రివిజన్ ఫ్రెండ్లీ నోట్స్ అనేది ఉండాలి. ఇది ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. దెన్ థర్డ్ వన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్, టాపర్ సీక్రెట్. నార్మల్గా ఒక యాస్పిరెంట్ ఏం చేస్తాడు అంటే టాపిక్ని చదువుతారు. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరు కూడా టాపిక్నే చదువుతారు. బట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, మోస్ట్లీ యూపీఎస్సి ఇటువంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు టాపిక్ని చూస్తారు, దాంతోపాటు పీవైక్యూస్ ప్యాటర్న్ అర్థం చేసుకుంటారు, అలానే ప్రాబబుల్గా ఉన్నటువంటి ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేస్తారు. ఇది వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఎప్పుడైనా ఎకానమీ అనే దాన్ని తీసుకోండి, జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా, సేమ్ ఇక్కడే టాపర్స్ అండ్ యావరేజ్ యాస్పిరెంట్ ఎలా ఉంటారు అనేది. ఎకానమీలో ద్రవ్యోల్బణం టాపిక్కి తీసుకోండి, ఇన్ఫ్లేషన్ అనే టాపిక్. ఈ ఇన్ఫ్లేషన్ అనే టాపిక్కి సంబంధించి ఒక యాస్పిరెంటు 40 పేజీలు చదువుతారు అనుకోండి, లేదంటే 50 పేజీలైనా ఉంటాయి. మన పుస్తకాలు చాలా బండిల్ పెద్దగా ఉంటాయి కాబట్టి ఒక 40 నుంచి 50 పేజీలు ఉంటాయి. యావరేజ్ యాస్పిరెంటు ఈ 40 పేజెస్ థియరీ చదువుతారు. బట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉన్నవాళ్ళు, ర్యాంక్ వచ్చేవాళ్ళు ఎలా చదువుతారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటి, దానికి సంబంధించినటువంటి అర్థం ఏంటి, అలానే ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి టైప్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ రేట్ వైజ్ కొన్ని రకాలు ఉంటాయి, కాజ్ వైజ్ కొన్ని రకాలు ఉంటాయి. ఆ తర్వాత అతి ముఖ్యమైనటువంటిది సిపిఐ వర్సెస్ డబ్ల్యూపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, దీంతోపాటు ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. వాట్ ఈజ్ వాట్ అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి. అలానే ఆర్బీఐ దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి మెజర్స్ తీసుకొస్తుంది కంట్రోల్ చేయడానికి. దీంతోపాటు ఈ ద్రవ్యోల్బణం అనే టాపిక్ని కరెంట్ అఫైర్స్తో లింకేజ్ చేయడం అల్టిమేట్గా
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం. సో ఇలా ఎగ్జామ్కి యూజ్ఫుల్గా అయ్యేటటువంటి ప్రిపరేషన్ ఇది. ఎప్పుడైనా మనం ఒక టాపిక్ని చదివేటప్పుడు ఈ విధంగా చూసుకోవాలి. రైట్. ఆ తర్వాత పీవైక్యూస్. ఇది ప్రతిసారి చెప్తా, పీవైక్యూస్ లేకుండా ప్రిపరేషన్ అనేది వేస్ట్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ పేపర్స్ చూడకుండా మీరు చదివారు అంటే మ్యాప్ లేకుండా ఫారెస్ట్లో మనం తిరిగినట్టే. మీ దగ్గర సరైనటువంటి మ్యాప్ ఉంటేనే ఫారెస్ట్లో తప్పిపోయినా మళ్ళీ గమ్యస్థానానికి చేరుకోగలరు. ఇఫ్ ఇన్ కేస్ ఫారెస్ట్లో మ్యాప్ లేకుండా మీరు తిరిగారంటే ఖచ్చితంగా తప్పిపోతారు, బయటికి రావడానికి ఇబ్బందిగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా సంభవం అధ్యాయం 1 అనే సినిమా వచ్చింది కదా మనకి మలయాళంలో. ఆ టైప్ ఆఫ్ ఇదిగా తయారవుతాం మనం. కాబట్టి మనకి ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శకంగా ఉండేది పీవైక్యూస్ మాత్రమే. సో పీవైక్యూస్ మనకి ఏం చెప్తాయంటే కమిషన్ యొక్క మైండ్ సెట్ని మనకి తెలియజేస్తాయి. మనం ఎప్పుడైనా టీచర్ని దృష్టిలో పెట్టుకొని చదవకూడదు, ఒక ఇన్స్టిట్యూట్ని దృష్టిలో పెట్టుకొని చదవకూడదు. మనం ఎప్పుడైనా కమిషన్ మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి. ఆ కమిషన్ యొక్క మైండ్ సెట్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా తెలుస్తాయి. అలానే రిపీటెడ్ ఏరియాస్ మనకి, లేదంటే ప్రయారిటీ టాపిక్స్ అంటాం. ఈ రిపీటెడ్ ఏరియాస్, ప్రయారిటీ టాపిక్స్ ఎక్కడి నుంచి తెలుస్తాయి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా. ఆ తర్వాత క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంది, దాని యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనేది కూడా పీవైక్యూస్ ద్వారానే తెలుస్తాయి. దీంతోపాటు కొన్ని ట్రాప్స్ కూడా ఉంటాయి మనకి ఈ పీవైక్యూస్ని చూస్తే. నార్మల్గా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు తయారు చేసేటటువంటి టెస్ట్ సిరీస్ వేరేగా ఉంటాయి, కమిషన్ ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ వేరేగా ఉంటాయి. ఇటువంటివన్నీ మీకు తెలియాలి అంటే ఏం చేయాలి? పీవైక్యూస్ని చూడాలి. ఇందాక ఒక పోల్ పెట్టినప్పుడు ఏది ఇంపార్టెంట్, ఏది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందంటే పీవైక్యూస్ అన్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. దీంతోపాటు నార్మల్గా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీ అందరికీ ఉపయోగపడేది ఏంటంటే మెంటార్షిప్. సో మెంటార్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా ఎక్కువ మంది మెంటార్షిప్స్ అనేవి స్టార్ట్ చేశారు. అది మంచిది ఇఫ్ ఇన్ కేసు యాస్పిరెంట్ని సరైనటువంటి విధంగా తీసుకెళ్తే. ఈ మెంటార్షిప్ అనేది ఎందుకంటే యాస్పిరెంట్ని సరైనటువంటి విధంగా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ని తీసుకువెళ్తుంది. ఇందాక చెప్పినట్టు మనకి కంప్లీట్ బుక్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. ఈ కంప్లీట్ బుక్ సిండ్రోమ్ని తగ్గించి సెలెక్టివ్ ప్రిపరేషన్, ప్రయారిటీ టాపిక్స్, ఇటువంటివన్నీ కూడా ఒక మెంటరే మనకి తెలియజేయగలరు. ఇఫ్ ఇన్ కేస్ మనం కొత్తగా ఏదైనా ఒక సిరీస్ అనేది లాంచ్ చేస్తే ఖచ్చితంగా మీ అందరికీ సహాయపడే విధంగా ఈ మెంటర్షిప్ అనేది చేయాలనే ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా మీ అందరి కోసం ఒక పెయిడ్ ప్రోగ్రామ్గా అయితే ప్రారంభించడానికి నేను నా వంతు సహాయం చేస్తాను. అది కూడా మీకు ఏదో ర్యాంక్ వచ్చేస్తుంది అనేది అయితే నేను చెప్పను, బట్ మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తీసుకురావాలని ఉద్దేశంతోనే ఈ మెంటర్షిప్ అనేది కూడా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. నార్మల్గా ఈ ప్రిపరేషన్ టైంలో మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే ర్యాంక్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం చాలా ఇన్స్టిట్యూట్స్లో ఇది మిస్ అవుతూ ఉంటాం. సో మనం దీన్ని బిల్డ్ చేసామంటే, మీకు ఇందులో బూస్ట్ వచ్చిందంటే ఇది రావడానికి ఆటోమేటిక్గా అవకాశాలు ఉంటాయి. రైట్. ఆ తర్వాత గ్రూప్ 2కి సంబంధించి ఒక స్మార్ట్ స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ థింగ్ సిలబస్ని మీరు ఎప్పుడైనా ప్రింట్ తీసుకోండి. మీరు ఖచ్చితంగా ప్రతి అంశం మీద మీకు అవగాహన ఉండాలి, సిలబస్లో ఏమున్నది ఏంటి అనేది. దెన్ ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి పీవైక్యూస్ ఏంటంటే ఏదో పేపర్స్ని తీసుకోకుండా సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్కి రిలేటెడ్గా మీ దగ్గర పీవైక్యూస్ అనేవి ఉండాలి. దీంతోపాటు షార్ట్ నోట్స్ అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇప్పుడు తక్కువ సమయం ఉంది, దీనికి నేను సమయం వెచ్చించాలా అనే ఒక సందేహం ఉంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మీరు ఏదైతే బుక్స్ చదువుతున్నారో వాటిని హైలైట్ చేసుకోవడానికైనా ట్రై చేయండి. దెన్ ఆ తర్వాత డైలీ ఎంసీక్యూస్ అనేవి కూడా ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఆల్సో రిపీటెడ్ రివిజన్స్ అనేవి ఉండాలి. ఈ స్మార్ట్ స్ట్రాటజీని కనుక మీరు ఫాలో అయ్యారంటే మంచి అవకాశాలు మీకు ఉంటాయి. చాలామంది యాస్పిరెంట్స్ నాలెడ్జ్ కోసం చదువుతారు పుస్తకాల్ని, కానీ ఎగ్జామ్ కోసం మనం ఏం చేయాలి? ఎగ్జామ్ కోసం మన దగ్గర ఉండాల్సింది రిలవెన్స్, ప్రెసిషన్ కావాలి, అండ్ ఆల్సో సిలబస్ మీద కంట్రోల్ కావాలి. గ్రూప్ 2 అనేది ఓషన్ కాదు. అందరూ కూడా ఇదేదో పెద్ద
పెద్ద సిలబస్, దీన్ని నేను కంప్లీట్ చేయలేను, ఇది ఒక సముద్రం లాంటిదని ఫీల్ అవుతారు. బట్ రైట్ ఏరియాస్లో కనుక మీరు డిగ్గింగ్ చేస్తే అదే గేమ్ చేంజర్. మనకు ఆయిల్ రిజర్వ్స్ సముద్రం అంతా ఉండవు, కొన్ని ప్లేసుల్లోనే ఉంటాయి. బట్ మీరు సరిగ్గా డిగ్గింగ్ చేశారంటే ఆయిల్ రిజర్వ్స్ మనకి దొరుకుతాయి, మన భారతదేశం కూడా సస్యశ్యామలం అవుతుంది. అలానే గ్రూప్ 2 అనేటటువంటి సముద్రంలో మీరు సరిగ్గా డిగ్గింగ్ చేశారు అంటే మీకు గేమ్ చేంజర్గా నిలుస్తుంది. అలానే మీకు ర్యాంక్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో దట్ మీకు చెప్పేది ఒకటే, ఈ రోజు నుంచి ర్యాండమ్ ప్రిపరేషన్ మీరు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆపండి. కమిషన్ ఏమడుగుతుందో అదే చదవండి, అవే గుర్తుపెట్టుకోండి. సిలబస్ పట్టు ఉన్న యాస్పిరెంట్ని ఏ ఎగ్జామ్ కూడా భయపెట్టలేదు. ర్యాంక్ రావడానికి అవకాశాలు మెరుగ్గా అయితే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.